ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక గర్భం దాల్చి పాఠశాలలోనే ప్రసవించిన ఘటన ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో చోటు చేసుకుంది. పాదర్తిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక క్యాంపస్లోని బాత్రూంలోనే ప్రసవించింది. ప్రసవం జరిగిన 2-3 గంటల పాటు అందులోనే ఉండిపోవడంతో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు బాత్రూంలోకి తొంగి చూడడంతో ప్రసవించిన విషయం బయటపడింది. దీంతో విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. అయితే బాలిక 9 నెలల గర్భవతిగా కళాశాలలోనే చదువుతూ కొనసాగిస్తున్న ఈ విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోయారనే ప్రశ్న తలెత్తుతుంది. కనీసం బాలిక ప్రసవిస్తున్నప్పుడు కూడా ఆ విషయం తమకు తెలియదని పాఠశాల సిబ్బంది అంటున్నారు. అయితే బాలిక జన్మించిన బిడ్డ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఒక బాలిక ఈరోజు డెలివరీ అవడం జరిగింది. పుట్టిన వెంటనే మగబిడ్డ జన్మించి చనిపోవడం జరిగింది. దీని మీద మాకు వచ్చిన సమాచారం మేరకు కొత్తపట్నం ఎస్ఐ గారు మేము అక్కడికి వెళ్ళి పరిశీలించాము. బిడ్డ చనిపోయినది పుట్టిన బిడ్డ. దీనికి కారణం ఏందని బాలికను ప్రశ్నిస్తే చేమకుర్తి మండలం నుంచి దీనికి కారణమైన వ్యక్తిగా మాకు ప్రాథమిక సమాచారం తెలియవచ్చింది. దాని మీద బాలికని ఇక్కడ మన కొత్తపట్నం పిహెచ్సికి తీసుకొచ్చి వైద్య సదుపాయాలు డాక్టర్ గారు అందించారు. ఇక్కడ నుంచి తదుపరి మెరుగైన వైద్య నిమిత్తం రిమ్స్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. తదుపరి దీని మీద ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది. మన మోటుమల గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఒక బాలిక ఈరోజు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక గర్భం దాల్చి పాఠశాలలోనే ప్రసవించిన ఘటన ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో చోటు చేసుకుంది. పాదర్తిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక క్యాంపస్లోని బాత్రూంలోనే ప్రసవించింది. ప్రసవం జరిగిన 2-3 గంటల పాటు అందులోనే ఉండిపోవడంతో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు బాత్రూంలోకి తొంగి చూడడంతో ప్రసవించిన విషయం బయటపడింది. దీంతో విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. అయితే బాలిక 9 నెలల గర్భవతిగా కళాశాలలోనే చదువు కొనసాగిస్తున్న ఈ విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోయారనే ప్రశ్న తలెత్తుతోంది. కనీసం బాలిక ప్రసవిస్తున్నప్పుడు కూడా ఆ విషయం తమకు తెలియదని పాఠశాల సిబ్బంది అంటున్నారు. అయితే బాలిక జన్మించిన బిడ్డ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
జిల్లాలోని వయనాడ్లో మృత్యు ఘోష కనిపిస్తుంది.